నమస్తే. ఇప్పుడు మనం ధర్నా చౌక్ లో ఉన్నాం. ముఖ్యంగా బిల్ కలెక్టర్లు ఈ రోజు నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా చాలా ఏళ్లుగా దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ బిల్ కలెక్టర్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత గృహజ్యోతి పథకం పేర మరి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. దీని ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 70 నుంచి 80% మంది విద్యుత్ వినియోగిస్తున్నటువంటి వినియోగదారులు జీరో బిల్లు వస్తూ ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు సుమారుగా 600 మంది కుటుంబాలు ఇలా రోడ్లో పడేటువంటి పరిస్థితి వచ్చింది. మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి బిల్ కలెక్టర్లందరూ కూడా మరి ధర్నా చౌక్ దగ్గర నిరాహార దీక్షకు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి పెడతా ఉన్నారు. అలా అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి ఏదైతే ఎన్పిడిసిఎల్ కానీ ఎస్పీడిఎస్ఎల్ సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తున్నటువంటి 600 కుటుంబాలకి కూడా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ వీళ్ళని చూస్తే కనబడతా ఉంది. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి ఈ ధర్నాకి కూడా రావడం జరిగింది, నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా ఏదైతే ఈ యొక్క గృహజ్యోతి ద్వారా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మిగతా ఉన్నటువంటి ఏదైతే ఈఆర్ఓ కానీ ఎస్సీ కానీ డిఈ ఆఫీసుల్లో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపాధిని కోల్పోయినటువంటి వీళ్ళందరికీ కూడా ఉపాధిని కల్పించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ దాంట్లో భర్తీ చేయాలి, ఈఆర్ఓ కానీ ఎస్సీ కానీ డిలో మరి వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆఫీసుల్లో ఉపాధి కల్పించాలి, మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షకు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇంతకుముందు కూడా వాళ్ళు వివిధ రకాలుగా వినతి పత్రాలు మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. మరో పక్కన కొన్ని చోట్ల కూడా వాళ్ళు ఇంతకుముందే నిరాహార దీక్షలు చేయడం జరిగింది, ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఒకసారి వాళ్ళని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మరి దేనికోసం వాళ్ళు ధర్నా చేయాల్సి వస్తా ఉంది, నిరాహార దీక్షకి ఎందుకు పూనుకోవాల్సి వస్తుంది అన్నటువంటి అంశాలపైన కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటిది ఇలా ప్రధానంగా మీరు నిరాహార దీక్షకు కూర్చోవడానికి కారణం ఏంటిది? మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం? తెలంగాణ విద్యుత్ సంస్థలో బిల్లు కలెక్టర్ అనే వ్యవస్థ గత 20-30 సంవత్సరాల నుంచి ఉంది. ఈ గృహజ్యోతి పథకం రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేయడం ద్వారా ఈ 650 మంది బిల్లు కలెక్టర్లకు ఉపాధి కోల్పోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేసే ముందు ఈ పథకం వెనకాల ఎంతమంది ఆధారపడి ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగులు అవుతారా ఏంటని చెప్పేసి ఆలోచన లేకుండానే గృహజ్యోతి అమలు చేసింది. అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ గృహజ్యోతి ద్వారా ఉపాధి కోల్పోతున్నటువంటి 650 మంది కుటుంబాలకే ఉపాధి కల్పించమని అడుగుతా ఉన్నాం. ఈ ఉపాధి కూడా మేము రెగ్యులర్ జాబ్ ఇమ్మని అడగట్లేదు, పర్మనెంట్ ఉద్యోగం ఇమ్మని అడగటం లేదు. లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 ఉంది. ఆ 11 ప్రకారంగా 15,000 నుంచి 18,000 ఉంది. ఆ రకంగా దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఆ 15,000 రూపాయలు అమలు చేసినట్లయితే నెలకు 90 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే సంవత్సరానికి 9 కోట్లు ఖర్చు వస్తుంది. వీళ్ళు వసూలు చేసేది సంవత్సరానికి 100 కోట్లు 200 కోట్లు వసూలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి 10 కోట్లు 9 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీళ్ళని నడి రోడ్ల మీద వదిలేసి ఆ రకంగా వదిలేయడం అనేది సరైనటువంటి కాదు. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇంతకుముందే బట్టి విక్రమార్క గారికి 3 సార్లు కలిసాము, ఉపాధి కల్పించండి అని చెప్పి చూస్తానన్నాడు. అందుకోసమని ఈరోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టాము. రేపు ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. మెమోరాండం ఇచ్చిన తర్వాత కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే విద్యుత్ సౌధ ట్రాన్స్కో యాజమాన్యం ఉండేటువంటి విద్యుత్ సౌధాన్ని ముట్టడించదలుచుకున్నాము. ఇది మా డిమాండ్. అంటే ఈ గృహజ్యోతి పథకం వల్ల మా జీతాలు తగ్గిపోయినాయి కదండి, మాకు ఏదో ఒకటి చేయమని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. ఏం చేయాలనుకుంటా ఉన్నారు? అంటే మాకు నెలకింత జీతం అన్న ఇవ్వమని కోరుతున్నాం. ఎందుకంటే గృహజ్యోతి వల్ల అందరికీ న్యాయం చేసిరు కదా, మరి దానివల్ల మాకు నష్టం కలుగుతుంది కదా, మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం. అంటే మీరు ఇంతకుముందు ఎవరికైనా వినతి పత్రాలు సంబంధించినటువంటి మంత్రులకో లేకపోతే ఎమ్మెల్యేకి ఇచ్చిందా? వాళ్ళు ఎట్లా స్పందించారు? ఇచ్చాము, ఇస్తే వాళ్ళు చూస్తామని చెప్పారు. అందుకని త్వరలో చూడమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తారు? కరీంనగర్ నుండి వచ్చినాను. నా పేరు రాధిక. నేను చేయబట్టి గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయినా కానీ మాకు ఎలాంటి పరిష్కారం జరగట్లేదు. ఎంతోమందిని కలిసినాం, ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాం. వాళ్ళని ఎన్ని విధాలుగా చెప్పాలనో అన్ని విధాలుగా చెప్పినాం, బ్రతిమలాడినాం. ఇంతవరకు అయితే ఎలాంటి పరిష్కారం జరగలేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలోనన్నా జరుగుతుంది కావచ్చని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈసారైనా రేవంత్ రెడ్డి అన్న కనీసం దయతరిచి మమ్మల్ని మేము అనేది ఉన్నామని గుర్తించి, మళ్ళీ కరోనా టైంలో కూడా మేము
ఒక లేడీస్ అని చూడకుండా ఇంట్లో పిల్లలని భర్తని అందరినీ వదిలేసుకొని మరి మేము చేసినా కానీ ఇప్పుడు ఇట్లా ఇప్పుడైనా ఎట్లా అంటే అన్నా అని పిలిస్తే నేను ఆదుకుంటా అని చెప్పినందుకైనా ప్లీజ్ దయచేసి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మేము ఎక్కువ అడగట్లేదు, కనీస వేతనానికి కనీస జీతమే అడుగుతున్నాం అంతే. మా పనికి తగిన జీతమే ఇవ్వండి, అంతకు మించి కాదు. జ్యోతి ద్వారా అసలు బిల్లులు వసూలు చేసేటువంటి సిస్టమ్ పోయింది కదా, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓనో ఎస్సీనో ఈ సంబంధించినటువంటి దాంట్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. అంతే, అవును సార్. ఎందుకంటే ఎస్సీ ఆఫీస్లో కానీ మిగతా ఇంకా ఆఫీసులు ఉన్నాయి కదా సార్, ఏ ఆఫీసులో అయినా అని ఏదైనా ఇచ్చినా పర్వాలేదు సార్. మాకు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కూకట్పల్లి ఎరవలో చేస్తున్నాము. అదే కానీ పనికి వేతనం ఇవ్వాలని అనుకుంటున్నాము. ఒక 3,000 పిఆర్లు వస్తున్నాయి, అప్పుడు 10,000 వచ్చాయి. 10,000 జీతం వచ్చేది, కమిషన్ బేసిక్. బిల్లుకి అప్పుడు రూపాయి ఇచ్చేవారు, ఇప్పుడు బిల్లులు బాగా తగ్గిపోయినాయి. అసలు 3,000 బిల్లులు వస్తున్నాయి అంతే, అంటే 4,500 జీతం వస్తుంది అంతే. అందుకని మినిమం వేజ్ ఇవ్వాలని అడుగుతున్నాము. 2-3 సార్లు కూడా ధర్నా చేసాము, అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా ఏదో ఆలోచించి చేయాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అసలు ఎక్కడ చేస్తామండి. అదే ఏదో ధర్నా మా సార్ ఉన్నారు కదా, చెప్తారు ఏం చేయాలి ఏంటి అనేది. కూకట్పల్లి నుంచి మాకు అంతే, ఇద్దరం ఒక దగ్గరే. అదే 4,500 వరకే వస్తుంది ప్రతి నెల, అది కూడా చాలా తక్కువ వస్తుంది, ఏం సరిపోదు కదా. జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వానికి ముఖ్యంగా ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారమ్మా? అంటే మీకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అంటూ ఉన్నారు, లేకపోతే ఉంటే 15,000 జీతం చాలని? ఉద్యోగ భద్రత కల్పించాలండి. ఈరోజు మాకు సరే, మేము ఇంతకాలం మేము సంస్థను నమ్ముకొని పనిచేసినాం. ఈరోజు గృహజ్యోతి వల్ల మా ఉద్యోగాలు పోయే పరిస్థితి అయింది. అంటే మా బతుకులు ఇక తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఇంకేమన్నా వస్తాయి కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా కష్టానికి తగ్గట్టుగా మా కష్టాన్ని గుర్తించాలి. మాకు కనీస వేతనాలు మేము బతకడానికి ఎంత అయితే అవసరమో అంత ఇవ్వాలి. మేము లక్షల జీతాలు అయితే మేము అడగట్లేదు. రేవంత్ రెడ్డి గారికి మా అన్నగారు మేము తెలంగాణ ఆడపడుచులుగా మేము చెప్తున్నది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. గృహజ్యోతి వల్ల మా బతుకులు చీకటి కావద్దు. మేము గృహజ్యోతికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ కూడా మాకు కూడా వర్తిస్తాయి, అట్లానే మేము వ్యతిరేకం కాదు. మాకు కూడా న్యాయం చేయాలి, మేము ఎట్లా బ్రతకాలి. ఇప్పుడు ఈరోజు కండక్టర్లు బస్సు ఫ్రీ అండి, బస్సు ఫ్రీ అంటే కండక్టర్లు 0 టికెట్ కొడుతున్నారు, వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కదండి. మరి మేము వాళ్ళు బిల్లు కడితేనే మాకు డబ్బులు వస్తాయి, కస్టమర్లు వచ్చి బిల్లు కడితేనే మాకు డబ్బులు వస్తాయి. మరి వాళ్ళు కట్టినప్పుడు మాకు రిసిప్ట్ రావట్లేదు కదా, మరి మాకు జీతం రావట్లేదు, మరి మేము ఎట్లా బతకాలి? వాళ్ళలాగా మాకు కూడా ఏదైనా కల్పించాలి, అదే మేము కోరుకుంటున్నాం. అంటే మరి సంబంధించినటువంటి మంత్రులను కానీ ఏమైనా కలిస్తే మీకు ఏమైనా సమాధానం వచ్చిందా? మరి మీకు మీ సంబంధించినటువంటి సమస్య పట్ల సానుకూలంగా ఏమైనా సంబంధించిందా? మా ఏరియాలలో ఉన్న ఎమ్మెల్యేలను కలిసినామండి, మంత్రులను కలిసినాము, ముఖ్యమంత్రి వరకు పోయింది ఈ సమస్య. మేము అందరికీ మెమోరాండాలు ఇచ్చినాం, డిపార్ట్మెంట్ తరఫున ఉన్న CMDలను కూడా కలిసినాము. వాళ్ళకు కూడా మా బాధ మా బతుకులకి ఇట్లున్నాయని చెప్పుకుంటే చేద్దాము చూద్దాము అని అంటే మేము నమ్మినాం. గృహజ్యోతి స్టార్ట్ అయ్యి 3వ నెల అంటే మార్చి నుంచి ఇప్పటికి 5 నెలల నుంచి అప్పుల పాలు తప్ప మాకు సమస్య తీర్చిన వాళ్ళు లేరు. మరి ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు? మేము రాష్ట్రంలో ఉన్న వాళ్ళం కాదా? మేము ఓట్లు వేయలేదా? మేము మనుషులం కాదా? మేము బతకొద్దా? మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరీ మేము చెప్తున్నాము, మాకు కూడా మేము లక్షల జీతాలు అడగట్లేదు, మాకు ఈ రోజుల్లో బ్రతకగలిగినంతే కావాలి. మా పిల్లల్ని మేము చదివించుకోవాలి, ఇండ్ల కిరాయిలు కట్టుకోవాలి, మేము బ్రతకాలి అంతే. మాకు తినడానికి తిండి, బట్ట, ఉండడానికి నివాసం అదే కోరుకుంటారు. ఇంతకంటే మేము ఏం ఆశించట్లేదండి. అప్పుడు గత 15 సంవత్సరాల నుంచి అప్పుడు 12,000 వచ్చిందండి అప్పుడు, కానీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత 7-8 వేలకు వచ్చింది అది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2,000, 2,500 రావడం కష్టం. ఒక్క నెలకి 2,500 అంటే మా పాప వ్యాన్ ఫీజే 6,000 అండి చెప్తున్నా. ఇక మిగతాదంతా మేము ఎట్లా బతకాలి? ఒక బియ్యం బస్తా ఉన్నదండి 1,800, 25 కిలోల బ్యాగు. అంటే మేము అందులోకి ఏం వేసుకొని తినాలి? బియ్యం బస్తా కొనుక్కుంటే ఏం వేసుకొని తినాలి? కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి? అది కూడా ఆలోచించాలి కదండి ప్రభుత్వం. అదే ఆలోచించి మాకు న్యాయం చేయాలి. అంటే ఈరోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీములు అమలు చేస్తుంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన స్కీములు గృహజ్యోతి స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ గృహజ్యోతి స్కీమ్ ఏంటంటే
200 యూనిట్ల లోపు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ జీరో బిల్ వస్తుంది. అంటే బిల్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు. అయితే ఎలక్ట్రిసిటీ బోర్డులో గత ఎన్నో సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్ కలెక్టర్ అనే వాళ్ళు పీస్ రేట్ కింద పనిచేస్తున్నారు. దాదాపు 88లో పెట్టారు, 1988లో పెట్టారు ఈ సిస్టమ్ విద్యుత్ సంస్థలో. అంటే బిల్లు కింద ఇస్తారు. అంటే రూరల్ రూపాయ వాళ్ళకి ₹2.75, పట్టణాల్లో కలెక్షన్ చేసే వాళ్ళకు బిల్లుకు ₹2 ఇచ్చేవాళ్ళు. అయితే ఈ స్కీమ్ వచ్చిన తర్వాత పూర్తిగా రూరల్ సైడ్ పోయే వాళ్ళకు 90% విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు వస్తున్నాయి. అంటే కలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే గతంలో పీస్ రేట్ కింద వచ్చే అమౌంట్ కూడా 16,000 నుంచి 17,000-18,000 దానికి వచ్చేది వీళ్ళకి. ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి 2-3 కూడా రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ పేమెంట్స్ పట్టణ కేంద్రాల్లో విద్యుత్ వినియోగదారులు కౌంటర్లకు ఎవరు పోవట్లేదు. అయితే ఆగస్టు 1 నుంచి ఎన్పీడీసీల యాజమాన్యం, ఎస్పీడీసీల యాజమాన్యం క్యూఆర్ కోడ్ అని తీసుకొచ్చింది. అంటే బిల్లు ఇచ్చే దాని మీద క్యూఆర్ కోడ్ వస్తుంది. అంటే స్కాన్ చేసుకోవచ్చు. ఎక్కడ కన్జ్యూమర్లు అక్కడే స్కాన్ చేసుకొని బిల్లు కట్టుకుంటారు. అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ట్రాన్స్కో యాజమాన్యాన్ని కానీ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ CITకి అడిగేది ఏంటంటే, ఒక సిస్టమ్ అమలు చేసేటప్పుడు ఆ సిస్టమ్ కింద దాదాపు ఒక 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఒక రిపోర్ట్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గ్రాడ్యుయేట్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి, వాళ్ళు ఇన్ని రోజులు ఏ విధంగా పనిచేస్తున్నారు. అంటే ఇవన్నీ సిస్టమ్స్ రానప్పుడు, ఈ స్కీములు అమలు కానప్పుడు మేము నానా ఇబ్బందులు పడి ₹1,000 కోట్ల ఇవ్వాలి, లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, విద్యుత్ సంస్థను కాపాడడం కోసం నానా ఇబ్బందులు పడి కరోనా టైంలో కూడా మహిళలు కూడా అందరం కూడా కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. అయినా కానీ అప్పుడు కూడా వదిలిపెట్ల కలెక్ట్ చేయించారు. అయినా కానీ మేము కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తుంది కరోనా టైంలో కూడా పనిచేసాము. తెలంగాణ రాష్ట్రం కోసం 36 రోజులు సకల జనుల సమ్మెలో జీతాలు పోగొట్టుకొని పనిచేస్తాం. ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు మాకు. కనీసం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అంటే గతంలో వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కొంచెం న్యాయం చేశాడు మాకు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర గారు పోల్చుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన ప్రగతి భవన్కి ఎన్నోసార్లు పిలిపించి ఏ సమస్య ఉన్నా కానీ పిలిపించుకొని అందరి సమస్యలు పరిష్కరించారు. కార్మికులే కావచ్చు, పేదలే కావచ్చు. మళ్ళీ అలాంటి ప్రభుత్వం వచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారికి అందరికీ న్యాయం చేస్తున్నారు కాబట్టి ఉపాధి కోల్పోయారు. అంటే మీరు గవర్నమెంట్ స్కీమ్ పెట్టుకున్న దానివల్ల ఉపాధి కోల్పోయారు కాబట్టి మేము పర్మనెంట్ చేయమని అడగట్లేదు. ట్రాన్స్కో యాజమాన్యము ఒక జీవో నెంబర్ 11 నడుస్తుంది అలా. ఆ జీవో నెంబర్ లేబర్ యాక్ట్ ప్రకారం నడిచే జీవో అది. అంటే దాని 18,000, 16,000, 12,000 అట్లా ఉంటుంది. వీళ్ళని స్కిల్ని బట్టేసి వాళ్ళ చదువును బట్టేసేసి సెమీ స్కిల్, అన్స్కిల్, హై స్కిల్ అని చెప్పేసి వేతనాలు ఉంటాయి. దాని ప్రకారం ఇచ్చేసేసి ERO, DE ఆఫీస్, SC ఆఫీసులలో వీళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాలని చెప్పేసి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ CITగా డిమాండ్ చేస్తుంది.